నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగా. చూడండి, పరిశుద్ధ ఆత్మదేవుడు ఉదయకాలమే వాక్యంతో నిన్ను శుద్ధీకరిస్తూ, వాక్యంతో నిన్ను సిద్ధపరుస్తూ, ఈ మార్గం గుండా వెళ్ళు, ఈ మార్గం గుండా వెళ్ళొద్దు అని ఈ వాక్యం ద్వారా నేను ఎంత చక్కగా ప్రిపేర్ చేస్తున్నాడు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మదేవునికి మనం అంటే చాలా ఇష్టం. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనక తన వాక్ ప్రత్యక్షత నీకు అనుగ్రహిస్తూ ప్రతిరోజు నిన్ను సరిచేసి సరైన మార్గంలో నేను నడిపిస్తున్నాను. చదువుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు నీకు ఇస్తున్న అతి శ్రేష్టమైన మాట ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నీతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడే ఉన్నందున వారు నీపై నీ విజయం పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తుతి కలుగునుగా. చూడండి, యెహోవా వాక్కు, ఈ దేవుని వాక్కు ఉదయకాలమే నీతో మాట్లాడుతున్నాడు. ఎవరైనా నీతో యుద్ధం చేస్తారు కానీ, ఎన్నెన్నో మాటలు అంటారు కానీ, ఎన్నో నిందలు నీ మీద వేస్తారు కానీ నీపై వారు విజయం పొందలేరు. ఎందుకంటే నువ్వు దేవుని రక్షణ పొందావు, దేవుని ఆరాధిస్తున్న వ్యక్తి, దేవునితో కనెక్షన్ ఉన్న వ్యక్తి, దేవునితో ప్రార్థనలో అభిషేకం పొందిన వ్యక్తి కాబట్టి ఎన్నో నీకు వస్తాయి. కానీ అవన్నీ నీ ఎద్దకు వచ్చి మరలా వెనుదిరిగి పారిపోవాల్సింది. ఇక్కడ వారు నీ మీద విజయం పొందలేరు. నీ మీదకి వచ్చిన ప్రతి మాట మళ్ళా రివర్స్ వెళ్ళిపోవాల్సిందే. అవి అపజయాల పాలు కావాల్సిందని ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నాను. చాలామంది నేను దేవుని నమ్ముకున్నాకండి నాకు చాలా అవమానాలండి, చాలా వేదన అండి, చాలా దుఃఖం ఎదురవుతూ ఉందని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, ఆ వేదనలన్నీ నీకు ఆశీర్వాదంగా, అదంతా దేవుడు నీకు విజయంగా మార్చి నీకు ఇవ్వబోతుంది. ఇప్పుడు నీకు వచ్చినవన్నీ మళ్ళీ నీకు దీవెనలుగా నీకు పంపించబోతుంది. నీకు యుద్ధం చేయడానికి నీ మీదకి వస్తారు కానీ వారందరూ కుప్పకూలిపోవాల్సింది. చూడండి, దావీదు ముందరికి గొలియాతు వచ్చాడు, నిలబడ్డాడు, ఎన్నో మాటలు మాట్లాడాడు, ఎన్నో పరాక్రమ మాటలన్నీ పలికాడు. కానీ దావీదు ఒక్క రాయి దెబ్బకు ఏమైపోయాడు? కుప్పకూలిపోయాడు. ఈరోజు ఎదుటికి వస్తారు, నిలబడతారు, కానీ నువ్వు చెప్పే ప్రతి వాక్యపు మాటకి వాడు తిరిగి పడవలసిందే, తిరిగి పారిపోవలసిందే, తిరిగి నీ కనిపించినంత దూరంగా వెళ్ళి పడిపోవలసింది. ఎందుకంటే నీకున్న వాక్యపు శక్తి, ప్రార్థన అభిషేకం నీ ఎదుట ఏ దుర్మార్గపు వ్యక్తి నిలువబడలేదు. నీకు ఇస్తున్న అద్భుతమైన మాట. ఈరోజు సమస్యలను చూసి భయపడకు, పోరాటాలు చూసి భయపడకు, కరువును చూసి భయపడకు, నీకు వస్తున్న అపాయం చూసి భయపడకు, ధైర్యంగా ఉండు. ప్రభు నీకు తోడే ఉన్నాడని ఆయనే ఉదయకాలం చెప్తున్నాడు. ఏ దానికి జడియకు, ధైర్యం తెచ్చుకో, బలం పొందుకో, దేవుని మార్గంలో చక్కగా నడిపించబడు. పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు అన్ని విషయాల్లో విజయాన్నిచ్చి ఆశీర్వదించి నడిపించబోదు. ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజు నెరవేర్చి ప్రభువే ఈ రోజంతా నీకు తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. ఉదయకాలం ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు ఏ దానికి భయపడకుండా, ఏ దానికి జడేయకుండా, ఏ దానికి కంగారు పడకుండా ప్రతి ఒక్కళ్ళు ఆ కలవరం తొలగించమని ప్రార్థిస్తున్నాను. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్న ప్రతి బిడ్డలు దీవించుడైనా, ఆశీర్వదించుడైనా, నీ సమాధానంతో నడిపించుడైనా. వివాహం కాని వారికి వివాహం జరిగించండి, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి. వెళుతూ వస్తున్న ప్రతి మార్గంలో నీ బిడ్డలకు తోడుగా ఉంది. ప్రతి సేవను అద్భుతంగా ఆశీర్వదించినాయి, ప్రతి సేవకును దీవించినాయి. రక్షణ లేని వారందరికీ రక్షణ కలిగించి, ప్రతి కుటుంబాన్ని వెలిగించి, ప్రతి ఒక్కరిని నీ రెక్కల నీళ్ళలో నడిపించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించి అన్ని విషయాల్లో వర్ధిల్లజేయును గాక. ఆమేన్.